నెల్లూరు జిల్లా ఉదయగిరి మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్ర కమిటీ సమావేశం ఆసుపత్రి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన జరిగింది. గురువారం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు కలివెల జ్యోతి భాస్కర్, డాక్టర్ అనిషా, ఎంపీడీఓ మరియు ఉదయగిరి టీడీపీ మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, ఎస్కే రియాజ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఆసుపత్రి డ్రైనేజీ సమస్య అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచన చేశారు. అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్ మరియు జనరల్ సర్జన్ డాక్టర్ల కొరత మరియు సిబ్బంది కొరతను అధిగమించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. మెట్ట ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సదుపాయం అందించడమే తమ ధ్యేయమన్నారు. ఉదయగిరి నుండి ఎటు వెళ్లాలన్నా సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉందని, అందుచేత 50 పడకలుగా ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకలు చేసేందుకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగిందని తెలిపారు. మెట్ట వాసులకు ఆరోగ్య భద్రత కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనిచేయడం జరుగుతోందని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఇతర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కష్టం ఉందంటే మేము వస్తాం, ఎక్కడికైనా వస్తాం, పార్టీతో సంబంధం లేదు. దయచేసి మీరు అది కూడా బయట చెప్పండి, ఓడింగ్ బయట వెళ్ళాలి ఆ మెసేజ్. వాళ్ళు వైసీపీ వాళ్ళు కదా చేయరేమో అనుకుంటారు, అట్లేం ఉండదు. ఎవరికైనా చేయాలి మనం. అందరికీ ఎమ్మెల్యే, మేము అందరికీ లేదు. సాయం చేసేది అది ఎవరు ఆపేది లేదు. దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. నేను వస్తాను. ఓకే. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, సర్వీస్ అది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పేద ప్రజలకు, పేద ప్రజలకు మందించి ఆ వ్యక్తులని ఈసీజీ టెస్ట్